హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. నైరుతి రుతుపవన కాలంలో టోటల్ గా 8 అల్పపీడనాలు ఏర్పడినాయి. తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతానికి అయితే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, వైజాగ్ ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయి సాయంత్రం సమయానికి. ఇక గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకి మరొకసారి లోతట్టు ప్రదేశాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతంలో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నాయి. పంజాగుట్ట, కుకట్పల్లి, ఖైరతాబాద్, నాంపల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తరువాత రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాలో కూడా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఇవాళ కొనసాగే అవకాశం ఉంది. అత్యధికంగా అల్పపీడన ప్రభావం మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.